అందరికీ నమస్కారం. నేను మీ కోటేశ్వరరావు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయినా కానీ ఎన్నికల వేడి మాత్రం రగులుతూనే ఉంది, రాజేస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగినటువంటి ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే జనసేన పోటీ చేసినటువంటి స్థానాల్లో మరి అత్యధిక స్థానాలు గెలుస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి. అసలేంటి జనసేన ఎన్ని స్థానాలు గెలవబోతుంది, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, ఎటువంటి పదవిలో ఉంటారు ఏంటనే అంశం మీద మనతో మాట్లాడడానికి మంగళగిరి నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి జనసేన నాయకులు దాసరి శివనాగేంద్ర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి శివనాగేంద్ర గారు, బాగున్నారా? బాగున్నాండి. అసలు ఒకవైపు ఏమో ఫుల్ హీటు ఎండలో, మరోవైపు ఎన్నికల హీటు. ఇప్పటి వరకు బాగా రేంజ్లో బాగుంది. ఏంటి అసలు ఇప్పుడేంటి ప్రశాంతంగా మొత్తం హ్యాపీగా ఉన్నారా? ఏంటి పరిస్థితి ఏంటి? ఉంటామండి మేము హ్యాపీగా. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇంకా మేము గెలిచామని మేము నిర్ణయం తీసుకున్నాం. ఏంటి అసలు కూటమి పరిస్థితి ఏంటంటారు? కూటమి అధికారంలోకి వస్తుంది. కూటమి ముఖ్యంగా అంటే కూటమిలో మీరు ఒక భాగస్వాములు, మీరు ఒక ప్రధాన పాత్ర పోషించారు. జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఓకే, బాగుంది. ఈ కూటమిలో జనసేన దాదాపు 21 స్థానాల్లో పోటీ చేశారు, 2 పార్లమెంట్ స్థానాలు. ఎన్ని స్థానాల్లో మీరు గెలుపొందుతారనుకుంటున్నారు? అన్ని గెలుస్తాం. 21 అసెంబ్లీ స్థానం, 2 పార్లమెంట్ కూడా మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. ఇదేదో జగన్ మాట్లాడినట్టు ఉంది. వైనాట్ కాదండి, వైనాట్ 175 అతనంటే 175, మీరే వైనాట్ 121 అంటున్నారు. 21 కదండి, నేను 175 అంటలేదు. మొత్తం గెలుస్తా అంటున్నారు కదా. మొత్తం గెలుస్తాం. 21లో 21 స్థానాల్లో ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఖచ్చితంగా మేము గెలుస్తామండి. మేము ఉన్నాయే తక్కువ కాబట్టి అంత మట్టికి మేము గెలుస్తామండి. అంటే గెలిచే స్థానాలని మీరు ఎంచుకున్నామండి. ఏంటి పరిస్థితి ఏంటి మరి పిఠాపురం? ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హై వోల్టేజ్ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. పిఠాపురంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది? పిఠాపురంలో మెజార్టీ కోసం చూస్తున్నామండి. ఆయన ఎప్పుడో గెలిచారు. గెలుపు 1,00,000 ఓటు మెజార్టీ రావాలని చూస్తున్నాం. ఆల్రెడీ గెలుపు అయిపోయింది పిఠాపురంలో, ఇంకా మెజార్టీ కోసం ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు ఎన్నికల ప్రచారంలో, ఇక్కడ ఓటుకి 1,00,000 ఇచ్చిన 1,00,000 మెజార్టీతో గెలుస్తారని పిఠాపురంలో అన్నాడు. అదే సార్, అదే నేను చెప్తున్నాను. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు ఆయన. అక్కడ 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? అది అంతేనండి. అక్కడ వంగ గీత కూడా మీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే చాలా బలంగా ప్రత్యర్థిగా బాగా పనిచేశారని చెప్తున్నారు. బాగా పని చేయలేదండి. బాగా పనిచేస్తే మాకు 1,00,000 మెజార్టీ ఎందుకు వస్తే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బాగా పని చేయలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇక్కడ పోటీ చేయండి, మేము మా గుండెలకు హత్తుకుంటాము, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము, భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటాము, మీరైతేనే మా నియోజకవర్గానికి బాగా మేలు జరుగుతుంది, అలాగే ఈ స్టేట్కి కూడా మేము ఇక్కడి నుంచే మిమ్మల్ని స్టేట్కి పంపిస్తాము, మొత్తం అంతా కూడా స్టేట్ అంతా కూడా బాగా బాగా డెవలప్ అవుద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం అని చెప్పి కావాలని వాళ్ళు తీసుకెళ్ళారు. కానీ శివనాగేంద్ర గారు మీరు 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని చెప్తున్న పరిస్థితి, అక్కడ అసలు ఉందే 2 లక్షల చిల్లర ఉన్నాయి. ఏంటి కాపు సామాజిక వర్గం 90,000 ఎంతో ఉన్నట్టుంది. ఏంటి కాపు సామాజిక వర్గం మొత్తం వేసినా కానీ లేదు, మిగతా వర్గాలు కొంత వేసినా కానీ 1,00,000 మెజార్టీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? వస్తుంది అంతే. వన్ సైడ్ జరిగింది. ఏంటి వన్ సైడ్ జరగడానికి గల కారణాలు? అభిమానం, పవన్ కళ్యాణ్ మెరుగేమో నమ్మకం, ఆయన మీద ఒక నమ్మకంతో మొత్తం వాళ్ళు వీళ్ళు అనేది లేదు, వైసీపీ ఉన్న కేటర్ కూడా ఇటు గుద్దేశారు. మొత్తం పిఠాపురంలో వన్ సైడ్ జరిగింది. ఏంటి 2019లో ఏమైపోయింది ఈ నమ్మకం? 2019 అంటే అక్కడ మేము చేయలేదు కదా, అప్పుడు మోసం చేశారండి. 2 చోట్ల మీ నాయకుడు పోటీ చేశారు. మోసం చేశారండి. ఎవరు మోసం చేశారు? వైసీపీ వాళ్ళు మోసం చేశారు. ఎవరు? వైసీపీ వాళ్ళు మోసం చేయడం అంటే విచిత్రంగా చెప్తున్నారు. విచిత్రం అంటే ఏం కాదు, రూపాయి పెట్టుకోకుండా మేము గెలవాలనే ఆలోచనతో ఉన్నాము. మీరా? మేము 2019లో మేము అందరికి కూడా చెప్పులు కుట్టేవాళ్ళు కానించి పేదలు అందరికీ కూడా మేము సీట్లు ఇచ్చాము. వీళ్ళంతా డబ్బు బాగా పవన్ కళ్యాణ్ గారి మీద 100 కోట్లు వెచ్చించి ఈయనేమైనా సరే అసెంబ్లీలోకి పంపించకూడదన్న ఒక దురాలోచనతో ఆయన మీద డబ్బు ఖర్చు పెట్టి 2 సార్లకు కూడా మాకు దెబ్బేసి ఆయన్ని ఓడించడం జరిగిందండి. కానీ ఈసారి మరి అలా జరగలేదా? ఈసారి అలా జరిగినా కూడా ప్రజలు ఒప్పుకోలేదండి. ఇక్కడ ఈసారి కూడా డబ్బు బాగా పెట్టారు, అయితే ప్రజలు అయితే మాత్రం ఒప్పుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు, నన్ను ఇక్కడ ఓడించడానికి జగన్ చాలా పెద్ద ఎత్తున కొన్ని ప్లాన్ చేశారు,
జగన్ చాలా పెద్ద వ్యూహాన్ని రచించాడని కూడా చెప్పిన పరిస్థితి. వ్యూహాన్ని రచించాడు, భారీగా డబ్బు ఖర్చు పెట్టాడు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జీలను వేసాడు. ఎన్ని చేసినా కూడా ఈసారి ప్రజలైతే మాత్రం వాళ్ళని నమ్మలేదు, వాళ్ళ పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ దృష్టిలో ఒక దేవుళ్ళ కనపడ్డాడు. ఆయన చేస్తే మంచి పనులు చేస్తాడు. ఇక్కడ అది కూడా పుణ్యక్షేత్రము, ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అవుద్ది. ఇన్నాళ్ళు బట్టి మనం చాలా మందిని చూసాము, ఈసారి ఈయన చూద్దాము, ఈయనైతే మాకు బాగా చేస్తాడని ఒక నమ్మకంతో వాళ్ళు. కానీ ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక నినాదాన్ని, ఒక వాదాన్ని అయితే బయటికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే మీరు హైదరాబాద్ వెళ్ళాలో వేరే చోటుకి వెళ్ళాలి ఏదైనా పని ఉంటే, కానీ వంగా గీత గెలిస్తే ఖచ్చితంగా మీతో ఉంటుంది, మీ పక్కనే ఉంటుందని కూడా లోకల్ నాన్ లోకల్ అనే నినాదం తీసుకొచ్చారు. అదేంటే వాళ్ళు నమ్మలేదండి, అదేం నమ్మలేదు ప్రజలు. వంగా గీత కూడా అక్కడ లోకల్ కాదు, లోకల్ కాదు, అక్కడే ఉంటుంది. ఉండి ఏం చేసింది ఆవిడ, ఉండి ఏం చేసింది అక్కడ ఏరియాకి, ఏం డెవలప్ చేసింది, ప్రజలకు ఏం న్యాయం చేసింది. ఎంపీగా గెలిచింది, ఢిల్లీ పరిగెత్తింది, ప్రజారాజ్యంలో గెలిచింది, అప్పుడు అధికారంలో గవర్నమెంట్ లేదు, ఏమీ చేయలేకపోయింది కదా. అని చేయలేదు, ఎవరు వచ్చినా ఏమి చేయరు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ని వాళ్ళు గెలిపించుకున్నారు. ఏంటి పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు కూటమి ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుందంటే ఏం చెప్తారు? సుమారు 120 నుంచి 130 సీట్ల వరకు మాకు కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి 130 దాకా వస్తే కూటమికి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. ఓకే, బాగుంది. కూటమిలో ఒక పాత్ర పోషించారు బీజేపీ మీకు ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ప్లస్ అనండి. బీజేపీకి ఓట్లు లేవనుకోకూడదండి, ఖచ్చితంగా ఓటింగ్ ఉందండి. ఓకే, అది కనపడని ఓటింగ్, కనపడకుండా వేసారా? కనపడని ఓటింగ్ అంటే బీజేపీ కనపడకుండా ఓట్లే. బీజేపీ ఓటింగ్ అంతా ఎక్కువగా పబ్లిక్ లోకి వచ్చేసి అడవిడి చేసే ఓటింగ్ కాదండి, అది సైలెంట్ ఓటింగ్. నాగేంద్ర గారు మీరు చెప్తున్నారు 120 నుంచి 130 స్థానాలు గెలుచుకోబోతున్నాం, ఖచ్చితంగా ఈసారి ఫామ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఒకవేళ మీరు అనుకున్నది జరిగితే ఏంటి ముఖ్యమంత్రి ఎవరు? జరిగితే ఏంటండి, జరుగుద్ది. జరిగితే ఏంటి, జరగబోతుందా? గవర్నమెంట్ చేంజ్, 130 సీట్లతో గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తుంది. నేను అదే అన్నా, నేను కూడా అదే అన్నా. ఒకవేళ మీకు 130 వచ్చి, ఒకవేళ అనేది వద్దు సార్, వచ్చినట్లు లెక్క, మాకు వచ్చేసినట్టు లెక్క. సరే వచ్చినాయి అనుకుందాం, అంటే 4వ తారీఖు దాకా మనం ఆడటం అనేది కూడా ఇది కాదు. సరే వచ్చినాయి అనుకుందాం. వచ్చిన తర్వాత రాష్ట్రంలో మరి ఉమ్మడి పార్టీలకు సంబంధించి కానీ, ఉమ్మడి అభ్యర్థి కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? అది ఈ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత కూటమి అంతా కూర్చుని అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారండి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఏ మంత్రి, ఎవరు ఏంటి అనేది అప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు. అవన్నీ ముందుగా చెప్పుకునే కాదు. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంకా ఇదవ్వలేదా? అవును, అప్పుడు బయటకు వస్తాడు. పవన్ కళ్యాణ్ గారా, లోకేష్ గారా, లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారా అనేది ఇప్పుడు చెప్పాల్సిన విషయం. అంటే రేస్ లో ముగ్గురు ఉన్నారా? ఈ ముగ్గురు ఉన్నారా ఏంటి? ఎవరు ఉంటారో అప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్పండి. కానీ ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో అయితే మాత్రం నేను ముఖ్యమంత్రి అవ్వబోతున్నానని, లేకపోతే కూటమి అధికారంలోకి వస్తే పలానా హామీలు ఇస్తారని చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా చెప్పిన పరిస్థితి. చెప్పొచ్చు అండి, దాని ఏముంది, చెప్పొచ్చు. మేము కూడా చెప్పాము, మీకు కూడా ఇంటర్వ్యూలో చెప్పాము, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడని. కరెక్టే, అది మనం అనుకోవటం వేరు. రేపొద్దున కూటమి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకునేది వేరు. అసలు మీరు చెప్పింది వేరు, కానీ పవన్ కళ్యాణ్ సాక్ష్యంతో చెప్పారు, మనం ఈసారి ముఖ్యమంత్రి అవ్వట్లేదు, ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేద్దామని కూడా చెప్పిన ముందుగా. ఆయన అవ్వట్లేదని చెప్పలేదండి, ముందు మనకి ఇచ్చిన సీట్లు గెలవండి, యోగం నేను చూసుకుంటాను, అప్పుడు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారండి. ఓట్లు ముఖ్యమంత్రి నాకు వద్దు అని చెప్పలేదండి, ఆయన నాకు వద్దు, ముఖ్యమంత్రి వద్దని చెప్పలేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రేస్ లో ఉన్నారు, ముఖ్యమంత్రి రేస్ లో ఉండొచ్చు, చెప్పలేం కదా. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారే పిలిచి పవన్ నువ్వు చెయ్యి, ముందు 2 ఏళ్ళు నువ్వు చేయని చెప్పొచ్చు, లేకపోతే ఆయన నువ్వు చేయని అనొచ్చు, లేకపోతే మీ ఇద్దరు కాదు లోకేష్ చేయండి అనొచ్చు. ఇవన్నీ ఆ కూటమిలో భాగంగా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే మనం ఏం చెప్పలేమండి. ఓకే, కరెక్టే, మీరు అన్నది కరెక్టే, బాగుంది. అంటే రేస్లో ఉన్నారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం అయితే చేశారు, ఒక ప్రతిజ్ఞ అయితే చేశారు, ఖచ్చితంగా నేను వస్తే, మళ్ళీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రిగానే వస్తాను, లేకపోతే అసెంబ్లీకి రాను అని కూడా చెప్పారు.
నేను మర్చిపోలేదండి. ఈ ఆ వాగ్దానం కూడా ఈ ఈ కూటమి ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యాండిడేట్లు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని ఆయనకే ఇస్తాడో లేదా ఇంకోళ్ళకి ఇస్తారో అనేది అప్పుడు చర్చిస్తారు. ఇప్పుడే ముందుగా నేను చెప్పగలేదు. ఓకే, బాగుంది. మొత్తానికి అంటే అధికారంలోకి రాబోతున్నారని మీరు చెప్తూ ఉన్నారు. అవునండి. కానీ మొన్న ఐపాక్లో జరిగినటువంటి ఒక సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా చాలా సంచలనంగా మారి మనం ఖచ్చితంగా మళ్ళీ 150 సీట్ల పైన మళ్ళీ గెలవబోతున్నాం, మళ్ళీ అధికారంలో రాబోతున్నాం, త్వరలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా చెప్తున్నారు. అంటే అవి మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు? అది తీసుకోమండి. ఎందుకనంటే నేను పోతున్నాను కదా, నా కింద పనిచేసిన కార్యకర్తలు కూడా పోవాలని ఆయన ఆశ. ఎట్లా? అదేంటి మాకు అర్థం కాలేదు, చెప్పండి. నేను ఎలాగో పోతున్నాను, నా నుంచి మీరు కోట్లు డబ్బులు సంపాదించుకున్నారు అంటే కింద కేటర్, సెకండ్ కేటర్ వాళ్ళు కూడా పోవాలి అని చెప్పి ఆయన ఒక దురాలస్యంతో ఆయన ఆపరేషన్ చేశాడు. ఎందుకనంటే నేను గెలుస్తాను, అన్ని సీట్లతో గెలుస్తాను, ఎన్ని సీట్లతో గెలుస్తాను ఎప్పుడైతే అన్నాడు, ఈ కింద కేటర్ పందాలు కడతా మొదలు పెట్టారండి. బెట్టింగ్ల మీద వీళ్ళ సంపాదించిన డబ్బులన్నీ 100 కోట్లు 1000 కోట్లు పోటు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆయన మాట తీసుకునే వాళ్ళు బాగా బెట్టింగ్లు కట్టి మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడిందండి. కానీ ఈ ఎన్నికల్లో ఒక అనూహ్య సంఘటనలు ఏంటంటే దాదాపు అర్ధరాత్రి 2 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరిగింది. మహిళలు చాలా ఉత్సాహంగా ఓటు వేశారు, వృద్ధులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఓటు వేశారు. ఈ ఓట్లన్నీ ఎటుపడినట్టు ఉన్నారు. ఆ ఓట్లన్నీ మాకే పడ్డాయి, ఆ ఓట్లని కూటమికే పడ్డాయి. ఎందుకని? ఏంటి అసలు కూటమి కోసం ఏం చేశారు? గవర్నమెంట్ మార్చాలనే ఉద్దేశంతో. ఏ ఉద్దేశంతో? మీకు దుర్మార్గమైన పాలనని మనం అంతమొందించాలి. అంత దుర్మార్గంగా ఉందా వైఎస్ఆర్సీపీ? ఉంది కదండి. ఏముందండి? ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడ పథకాలు ఉన్నాయి. ఆ నవరత్నాల్లో ఏవో 4-3 తప్ప ఏమున్నాయండి? పిల్లలకు ఉద్యోగాలు అయ్యి, ఓకే, కంపెనీలు అయ్యి. ఓకే, బాగుంది. ఇప్పుడు మీరు అంటే మహిళలు ఉన్నారు, మహిళలు చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ శాతం బాగా పెరిగింది. ఇది దేనికి సంకేతం అంటారు? గవర్నమెంట్ మార్పు కోసం. గవర్నమెంట్ మార్పేనా? ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ నవరత్నాల్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండి అందరికీ నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. ఏదో ఒకరికి ఇచ్చాడు. అలాగే పెన్షన్లు కానివ్వండి, ఒక మోటార్ సైకిల్ ఉన్నవాడికి తీసేసాడు, కొంచెం కరెంటు బిల్లు వస్తే తీసేసాడు. ఒక గ్రామంలో 4000 ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఒక 500 మందికి ఈ నవరత్నాలు అందుతున్నాయి. మిగతా వాళ్ళందరూ యాంటీ కదా, నాకు రాలేదని. కానీ కూటమి ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, 6 హామీలు ఉన్నాయో, ఆ 6 హామీలు అమలు సాధ్యం కాదు. దాదాపు ఇవన్నీ అమలు చేయడానికి 1,00,00,000 కోట్ల పైన అవుతుందని కూడా చెప్పిన పరిస్థితి జగన్. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది మరి? చేతగాని వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఇలాగే చెప్తారండి. చేతనాళ్ళు అయితే సంపాదించి పెడతారు. ఏం సంపాదించి? మీరు ఉన్నారు సార్, మీరు డబ్బులు సంపాదించుకెళ్ళి ఇంటికాడిస్తే అది ఆనందం. మీరు అప్పులు తీసుకెళ్ళి ఇంటికాడిస్తే సంపాదించడం తెలియాలి, అప్పులు చేయటం కాదు. అప్పులు చేయటం. కానీ ఇది కుటుంబానికి ఒక ప్రభుత్వానికి పొంతం లేని మాట. ఇది ఒక ప్రభుత్వ వ్యవస్థలో ముందుకు వెళ్ళాలంటే ఆర్థిక లోటు ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా అప్పులు చేయాలని ఆర్థిక వ్యవస్థ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు మూడి అప్పు చేసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అవసరానికి మించి అప్పులు చేశారు ఇక్కడ. ఓకే, అవసరానికి మించి అప్పులు చేశారు. అవసరానికి తగ్గట్టుగా ఆదాయం సమకూర్చలేదు. ఇవన్నీ కూడా ఆయన లోపాలు. ఇప్పుడు రేపు కూటమి వస్తే ఇవన్నీ ఈ 6 హామీలు కూడా ఇస్తారు. ఎలా ఇస్తారంటే సంపాదించిస్తారు. రేపు పొద్దున మీరు కూటమి అధికారంలోకి వస్తే ఈ అప్పులు తీర్చాలి, మళ్ళీ కొత్తగా అప్పులు తీసుకోను అంటున్నారు మీరు. మరి అంతేకాకుండా ఈ హామీలు కూడా నెరవేర్చాలి. హామీలు నెరవేరుస్తాము, అప్పులు తీరుస్తాము, డబ్బు సంపాదిస్తాము. అద్భుతాలు కదండి. ఇప్పుడు కొన్ని 100 కంపెనీలు రావాలి ఆంధ్రాకి, అన్ని తెలంగాణ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఆ కంపెనీలు వస్తే మన అధికారంలో రాగానే వస్తాయి కదా. కంపెనీలు వచ్చేస్తాయి, సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ.
ఈ గవర్నమెంట్ ఉందని ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఓకే, ఉన్నవాళ్ళు కూడా రావద్దన్నారా ఏంటి? ఎవరండి? జగన్ ఉన్నంతసేపు భయపడ్డారు. వాళ్ళు కియా కంపెనీ అయితే వెళ్ళిపోతా చూసింది, ఎట్లా ఆగింది. ఓకే, బ్యాటరీ ఒక బ్యాటరీ కంపెనీ అమర్ రాజా వాళ్ళైతే పారైపోయారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఆగిపోయారు. బాబు ఇప్పుడు వెళ్తే మనం కూడా అయిపోతారో బాబు అని. అలాంటి పరిస్థితుల్లో సంపాదించడం తెలియాలి. ముఖ్యమంత్రి చేయడం ఏముందా, ఎవరైనా చేయగలరు కూర్చుని. సంపాదించడం తెలియాలి, ఖర్చు పెడతాం తెలియటం కాదు, సంపాదించడం కూడా దానికి ఒక మార్గాలను ఎత్తుక్కోవాలి. కంపెనీలు వస్తాయి, కంపెనీల ద్వారా డబ్బులు వస్తాయి. ఇప్పుడు 32,000 ఎకరాలు ఇక్కడ రాజధాని ఉంది. నువ్వు చేసుకుని దాన్ని డెవలప్ చేసి రియల్ ఎస్టేట్ చేసి కొన్ని లక్షలు సంపాదించి ఖర్చు పెట్టు. కానీ ఇటీవల కాలంలో ఒక ఆడియో అయితే లీక్ అయిందని చెప్తున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడిన లీక్. మనం అధికారంలోకి రాబోతున్నాము, ఖచ్చితంగా మళ్ళీ అమరావతిలోనే మనం అంతా చేద్దాము, ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉండవు ఐదు అంటున్నారు. అది తప్పండి. అంటే కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా లేదా? సాగిస్తాం, సంక్షేమ పథకాలు మేము కొనసాగిస్తాము. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారే అవన్నీ కూడా దుష్ప్రచారం, వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం. మేమైతే ఖచ్చితంగా మేమేమైతే చెప్పామో అవన్నీ కూడా మేము కొనసాగిస్తాము. ఓకే, మరికొన్ని నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా మీరు పోటీ చేశారు, చాలా ప్రతిష్టాత్మకంగా. తెనాలి తీసుకోవచ్చు మనం. తెనాలిలో కీలక జనసేన నాయకుడు మనోహర్ పోటీ చేశారు. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? గెలుస్తాడండి ఆయన కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. మరి ఇక్కడ మంగళగిరి, మీరు ఎక్కడైతే ఉంటున్నారో మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు. లోకేష్ పరిస్థితి ఏంటి? 50,000 మెజార్టీతో గెలుస్తాడు లోకేష్. 50,000 మెజార్టీ ఏంటి? 2019కి 2024కి ఏంటి లోకేష్లో వచ్చిన తేడా ఏంటి? ఎన్ని మార్పులు జరిగింది? లోకేష్లో వచ్చిన తేడా కన్నా ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లో ఉన్న తేడానే ఇది లోకేష్కి ప్లస్ అవుతుంది. ఏంటి 2024 ఎన్నికల ఫలితాలు 4న రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది పరిస్థితి ఏంటి? వాళ్ళకి చాలా బాగుంటాయండి. అందరూ కూడా చాలా సంతోషాలతో ఉంటారండి. మీరు సంతోషం అంటున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం కాకినాడ సిటీ, పిఠాపురంలో ఎన్నికల ఫలితాల తర్వాత అల్లర్లు జరగబోతున్నాయని కూడా ఒక సమాచారం అయితే వచ్చింది. ఏం కాదండి, ఏం జరగవండి, అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరగబోతున్నాయని కూడా చెప్తున్నారు. ఓకే, ఎన్నికల తర్వాత జరిగినటువంటి మరి సంఘటనలు మీరు ఎలా చూస్తారు? అది చాలా బాధాకరం. తిరుపతి కానీ, మరి అనంతపురం కానీ, లేకపోతే పల్నాడు కానీ చాలా బాధాకరమైన విషయం అండి. అది ఎలక్షన్గా ముందు జరిగినాయి అంటే అది వేరే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు నాకు ఓటు వేయలేదు, నేను ఓటుకు డబ్బులు ఇస్తే నువ్వు తీసుకోలేదు అని కొట్టడం అనేది చాలా చాలా దుర్మార్గం. దీని విషయంలో మేము దీన్ని ఖండిస్తున్నాం. కరెక్టే, ఖండించారు, బాగానే ఉంది. కానీ నిన్న ఏర్పడినటువంటి సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే మరి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేశారని ఒక నివేదిక సమర్పించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. అది అబద్ధం అండి. వైసీపీ వాళ్ళు కావాలని వాళ్ళు చెప్పిస్తున్నారు. మొత్తాన్ని మా మీద వన్ సైడ్ ఉంటే బాగోదు, వాళ్ళు కూడా కలుపుకుందామని చెప్పి వాళ్ళ పేర్లు కూడా కొనిపెట్టి వాళ్ళు ఆ కేసుల్లో ఎదిగేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి మీరు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాగానే ఏం చేస్తారు? ఈ ప్రజలకు ఎటువంటి మేలు చేస్తారు? మీరు చెప్పారు కదా ఇందాక 6 హామీలు, అవన్నీ చేస్తాం. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయి, అమలు సాధ్యమేనా? చేసేస్తాం. ఓకే, ఇది శివనాగేంద్ర గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ముఖ్యమంత్రి ఎవరనేది ఆ తర్వాత తేలుతుంది. ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినట్టు మేరకు మరి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతాం. అంతేకాకుండా ఒక సంక్షేమ రాజ్యాన్ని అయితే తీసుకురాబోతున్నాను కూడా మరి శివనాగేంద్ర గారు హామీ ఇస్తున్న పరిస్థితి. నమస్కారం.